నమస్తే వెల్కమ్ టు టుడే 18 న్యూస్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ పట్టణంలో గల సంజీవయ్య కాలనీలో 3 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు ఇంట్లోకి వరద నీరు రావడంతో ఇంట్లో సామాగ్రి తడిపి ముద్దయిన మేము చిన్న పెంకుల ఇంట్లో కిరాయికి ఉంటున్నామని, మాకు సొంతిల్లు కూడా లేదని పద్మ భాస్కర్ ఎంతో ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా అధికారులు మరియు ప్రభుత్వం మా బాధను గుర్తించి ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని కోరారు. ఇవన్నీ తడిసినాయా అమ్మా? ఇవన్నీ ఇవన్నీ తడిసినాయి మొత్తం ఎట్లా వేస్తున్నాయి కింద పచ్చి పచ్చి అక్కడ గోడలు కూడా అక్కడ తలుపు కాడ మొత్తం ఊసిపోయింది. అమ్ము జరు అక్కడ ఊసిపోయింది. మీ పేరు? మీ పేరు మొన్న ఇప్పుడు వచ్చిన వర్షాలకు ఇక్కడ ఏంటంటే మీ ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి, మొత్తం మీరు బాగా నష్టపోయారని తెలుసుకొని మేము వచ్చినాము. అయితే ఇక్కడ మీకు ఇంట్లోకి నీళ్ళు బాగానే వచ్చినాయి వచ్చు, మొత్తం చూస్తుంటే కూడా తెలుస్తుంది. ఎటు కాళ్ళు పెడదామంటే కింద దిగేటట్లేదు, పోయేటట్టుగా లేదు. మొత్తం మీకు ఏమైనా నష్టం జరిగిందా? ఈ బియ్యం మొత్తం నానిపోయింది, బియ్యం నానిపోయినాయి. నూనె డబ్బా మొత్తం నూనె పోయింది, అన్ని బిందెలలో నీళ్ళు వచ్చినాయి. మొత్తం గోడలు ఇటుకలు అన్నీ రాలిపోతుంటే మొత్తం ఎత్తి బయట పోసినాయి. మొత్తం నీళ్ళు వచ్చినాయి దూరంగా. చిన్నపిల్లలు ఉన్నారు, బాగా పిల్లలు బెడ్ మీద కూర్చున్నారు. మొత్తం నీళ్ళు వచ్చినాయి సార్. నీళ్ళు వస్తే మొత్తం బియ్యం నానిపోయినాయి, మొత్తం నూనె డబ్బులు, నీళ్ళ డబ్బులు, మొత్తం అన్నం కూర మొత్తం నానిపోయింది. బట్టలు కూడా మొత్తం నానిపోయినాయి, చెద్దాలు గిద్దాలు అవన్నీ ఆరబెట్టుకున్నాం మేము, సాకులలోకి వేసుకున్నాం. ఈ ఇటుకలన్నీ ముక్కలు పాడిపోయి ఉన్నాయి. చిన్నపిల్లలు ఉన్నారు సార్, 5 పిల్లలు, చిన్నపిల్లలు, 4 ఆడపిల్లలు, ఒక బాబు. మాకు ఇల్లు లేదు, ఏం లేదు. మాకు సంజీవయ్య కాలనీ మొత్తం చివరికి ఇల్లు ఉన్నది, కిందికి ఉన్నది మొత్తము. అందుకని అన్ని నీళ్ళు వచ్చి మా ఇంట్లో దొరుకుతాను సార్. పిల్లల్ని ఏడుంచుడు అవతలకి తాకడామంటే మొత్తం నిండా నీళ్ళు నిండుండే. అయితే అక్కడ ముళ్ళల మీద కూర్చుండబెట్టి, పార్కు మీద కూర్చుండబెట్టి ఉంచినాం పిల్లల్ని. మాకు ఎట్లా అన్నా సాయం చేసినా కానీ ఇంకా మాకు ఇంకా నీడ మాకు ఇల్లు దొరికేటట్టుగా చూడాలి సార్. ఎట్లా ఇల్లు అయితే రావాలి సార్, దయ అయితే దాన్ని. మా పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు, పాములు కొట్టుకొస్తాయి, తేళ్ళు కొట్టుకొచ్చింది. ఇట్లా ఒకసారి తేలెళ్ళితే పాపచ్చి కొంచెం అయితే కాలును గుర్తుండే సార్, తేలొచ్చింది ఒకసారి. ఇంకా ఆయన ఉండేపాటిగా వచ్చి కొట్టింది. ఎట్లా అనేసి మాకైతే ఏదైనా ఎక్కడ మా బెడ్రూమ్ అయినా మంచిగా, ఏదైనా మంచిగా మాకు కొంచెం వచ్చేటట్టు అయితే చూడండి సార్. మొత్తం ఇటుకలు పోయింది, ఇటుక ముక్కలు మొత్తం పోయినాయి. మొత్తం పోతే ఇట్లా పెట్టినాము. గోడ ఇప్పుడు ఎప్పుడు పడుతుందో తెలియదు, నిర్రవాసిన మొత్తం. తలుపు కిందికి అయింది, తలుపు పడతలేదు. ఇదంతా వాసింది, ఇది ఎప్పుడు పడుతుందో తెలియదు. ఇది మొత్తం చెక్క వాసింది ఇక్కడ.